హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ని రెడ్డి వ్లాగ్స్. ఇట్స్ మీ హర్ని, మీ నెల్లూరు అమ్మాయి. ఏంటి మా అక్క ఏదో సైంటిస్ట్ ప్రయోగాలన్నీ నా మీద చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, జస్ట్ ట్రై చేస్తుందన్నమాట ఐలైనర్ పెట్టడం. నార్మల్గా అయితే తనే వేసుకుంటా ఉంటుంది, కానీ ఈసారి ఫస్ట్ టైం నా మీద ప్రయోగిస్తుంది అనమాట. ఇంతకీ రెడీ అయ్యాం, అసలు ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? మీరు వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి, నేను ఫస్టే రిలీజ్ చెయ్యను. మొత్తానికి ఒక 2-3 టైమ్స్ ట్రై చేసింది అనమాట. ఇంకా లాస్ట్కి ఫైనల్ అయిపోయింది. ఐలైనర్ అయితే మొత్తం రెడీ అయ్యాక పెట్టుకుంటారు కదా, కానీ మా అక్క మీద నాకు చాలా నమ్మకాలు అనమాట. ముందే పోతే ఇంకా ఫేస్ వాష్ చేసుకోవచ్చు అని రెడీ అవ్వలేదు. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఫ్రెండ్ దగ్గర నేర్చుకోవాలి. ఆవిడ ఫ్రెండ్ దగ్గర. మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్. ఓకే, ఒకసారి వెళ్ళి చూసుకో. వాళ్ళు చెప్తారు నీకు. మాకు ఇచ్చారు కదా, చూసుకో ఒకసారి. ఉందే కాటుకు కూడా పెట్టుకుందా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? కేక్ కొనడానికి. కేక్ ఎందుకు కొంటున్నావా? కట్ చేయడానికి. పా మొన్న తీసుకొని చిన్నవి కదా, పెద్ద రోజా? వాటర్ బాటిల్ తీసిందంటే తీసుకుండా ఇక్కడ దాని ఫ్రీగా వస్తుంది. ఇదిగో నీకోసం ఇక్కడ చెత్త వేసారు. ఏందా చల్లగా ఉన్నాయా? ఇప్పుడైతే మనం మన నెల్లూరులో ఫేమస్ అయిన ప్యారడైస్కి అయితే వచ్చేసామన్నమాట, కేక్ ప్యారడైస్కి. ఇక్కడ కేక్ తీసుకునేదానికైతే వచ్చాం. చాలా డిఫరెంట్ కేక్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అవి సెలెక్ట్ చేసుకునేదానికి 1 గంట పట్టిందనమాట. ఫైనల్గా ఒక కేక్ సెలెక్ట్ చేసి ఇంకైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇదే మన నెల్లూరు బ్యారేజ్. ఇక్కడికి వస్తేనే ఒకలాంటి వైబ్స్ వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్. ఇప్పుడు రివీల్ చేస్తాను ఎక్కడికి వచ్చాము అని, మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడైతే మనం ప్రజెంట్ వచ్చేసి మా మర్దల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మీరు కనుక నావి ప్రీవియస్ వీడియోస్ కనుక చూసుంటే ఈ మర్దలు ఎవరో అర్థమైపోయి ఉంటుంది. అసలు ఎందుకు వచ్చామనేది చెప్పలేదు కదా. మేమైతే తనది ఇది 4th మంత్ అన్నమాట. 4th మంత్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వచ్చాము. ఇంతకుముందు 2nd మంత్ బర్త్డే అప్పుడైతే వచ్చాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి 4th మంత్ అన్నమాట. మేమైతే ఇక్కడ ఆరెంజ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటితో 4 అని అయితే రాస్తున్నాం అన్నమాట. ఇక్కడ మొత్తం ఇక్కడ డెకరేషన్ ఇవన్నీ కూడా మా అక్కే అనమాట. అందుకే లాస్ట్కి అది బిస్కెట్ అయింది. ఇంత కష్టపడి ఇలా చేసింది కదా, లాస్ట్కి ఏం చేస్తుందో మీరే చూడండి. మనం ఏదైనా చేస్తే ఫస్ట్ అటెంప్ట్లో ఏది అవ్వదన్నమాట, ఇంకా సెకండ్ ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఇక్కడ మేము ఫస్ట్ వచ్చేసి ఆరెంజెస్ అయితే పెట్టి చూసాము. ఆ తర్వాత కొంచెం ట్రెడిషనల్గా వెళ్దామని ఇక్కడ తమలపాకులు ఉంటాయి కదా, వాటితో 4 లాగా పెట్టి అయితే చేస్తున్నాము. పాప దగ్గర అయితే లంగావోని టైపు ఒక డ్రెస్ ఉందన్నమాట. ఇంకా దానికి మ్యాచింగ్ ఇలా ట్రెడిషనల్గా అయితే చేస్తున్నాం. ఇక్కడ మాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే దాని మధ్యలో అవి అక్షింతలు వేయాలా వద్దా అనేది ఒక డౌట్ వచ్చింది. ముందు వచ్చేసి అక్షింతలు పెట్టాము, ఆ తర్వాత ఫొటోస్కి ఎలా వస్తుంది అనేది చూసుకొని ఆ తర్వాత అవి రెడీ చేస్తే సరిపోద్దా? ఇక్కడ మెయిన్ హీరోయిన్ రెడీ అవ్వాలి కదా. ఇక్కడ మొత్తం రెడీ అయిపోయిందనమాట. రింగ్స్ అవన్నీ గోల్డ్ పెట్టేసుకొని రెడీగా ఉంది. నా గాజులు, నన్ను చూడండి. ఎందుకు
ఇప్పుడు ఫోటోలు తీస్తున్నా అందుకని. ఫైనల్గా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇందాక చెప్పాను కదా ఒక అటెంప్ట్లో అయితే ఇది మొత్తం అవ్వదని. ముందు వచ్చేసి కింద వేసి చూసాము, కానీ పాప మాత్రం అస్సలు ఉండలేదు అక్కడ. ఇంకా మంచం మీద ట్రై చేసామన్నమాట. ఇంకా సైలెంట్గా పడుకో ఉంది. ఇక్కడైతే రెడీ అయిపోయి ఇంకా పడుకోని పెట్టాము. ఫొటోస్ తీస్తూ ఉన్నాం. చూసారా డ్యాన్స్ చేస్తూ ఉంది. ఇంకా ఈ తమలపాకులది కూడా మంచం మీదే పెట్టామన్నమాట. ఇది రెడీ చేసాం. మా పాప కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎలా చూస్తుందో కదా. ట్రెడిషనల్గా అయితే రెడీ అయిపోయింది. ఎక్కువగా ఉంది, అది వచ్చి దాన్ని మోటార్ మీద పడుతుంది. అంత మాట్లాడతా అదిగో మాట్లాడుతుంది చూడ. ఆ వదిలి పనికి రాదా, ఈ వదిలి పనికి వచ్చింది. గట్టి పట్టుకోవాలా. మొత్తం రెడీ చేసిన తర్వాత ఇంకా ఫోటోషూట్కి అయితే రెడీ అయిపోయిందనమాట. నవ్వని చెప్పు, నవ్వమని చెప్పు. నవ్వు అట్లా పైన కావాలని ఫోటో తీయటం. వీడియో తీయవా? అయ్యో నేను చక్కగా పెట్టేసిందా చేతులు స్టార్ పెట్టాడు. ఇంకా ఫోటోషూట్ మొత్తం అయిపోయాక ఇంకా కేక్ కటింగ్ అయితే పెట్టాము. చూడండి కేక్ సై ఎలా చూస్తుందో. కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోయిందనమాట. ఇంకా తను కట్ చేయలేదు కాబట్టి ఇంకా మేమిద్దరం వచ్చేసాం కట్ చేయడానికి. తనకి ఆ డ్రెస్ ఇంకా చైన్స్ ఇవన్నీ వేసేపాటికి చిరాకు అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళ మమ్మీ తీసుకొని వెళ్ళి డ్రెస్ చేంజ్ అయితే చేసుకొని తీసుకొని వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత కామ్గా ఉందో. అలాగే కేక్స్ అవి చూస్తూ ఉందన్నమాట. కేక్ కటింగ్ అయిపోయినాక ఇంకా తినేసి అలా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నామన్నమాట. పాప కూడా ఫుల్ అలసిపోయింది. ఇంకా కొంచెం సేపు నిద్రపోయింది. ఇంకా లేచాక నేను పాప అయితే కొన్ని ఇన్స్టా రీల్స్ అయితే చేసాము. ఇంకా అలా కొంచెం సేపు ఆడుకుంటూ ఉన్నానన్నమాట. నా సాయి ఇంకా తినేసే దానిలా చూస్తూ ఉంది. మేము తీసుకున్న ఫొటోస్ ఇంకా మేము చేసిన రీల్స్ నా ఇన్స్టాలో అయితే ఉంటాయి, వెళ్ళి ఒకసారి చూసేయండి. మా మరదలు 4th మంత్ బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసాం, ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. అంతే గాయ్స్, ప్లీజ్ do like, share and subscribe to Harni Reddy Vlogs and don't forget to hit the bell icon. మా మరదల పిల్ల ఎలా ఉందనేది కామెంట్ చేయండి.